సాక్షి డిజిటల్ దిస్ ఇస్ షాహిదా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా హయాంలో అనుసరిస్తున్న విధానాలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా అమెరికన్లకు మాత్రమే అనే స్లోగన్ వలసదారుల్ని ఇబ్బంది పెడుతోంది. దీంతో చాలా మంది విదేశీ సంతతి పౌరులు అగ్రరాజ్యాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి 10 మంది ఇండియన్ అమెరికన్లతో 4 ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానాలు, ట్రంప్ ప్రభుత్వ తీరుపై అంతర్జాతీయ సంస్థ కార్నెగీ ఎండోమెంట్ ఇటీవల సర్వే నిర్వహించింది. ఇందులో 40% మంది ఇండియన్ అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శాశ్వతంగా వీడేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తేట తెల్లమైంది. రాజకీయ అస్థిరత వల్లే తాము అమెరికా నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు వీరిలో 58% మంది చెప్పినట్లు సర్వే తెలిపింది. రెండో దఫాలో ట్రంప్ పాలనపై తాము అసంతృప్తిగా ఉన్నామని 71% ఇండియన్ అమెరికన్లు వెల్లడించారు. 2024-25 నాటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం 54 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. అగ్రరాజ్యం మొత్తం జనాభాలో వీరు 1.5% సమానం. మరోవైపు ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే వలస విధానాలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలతో సరిహద్దులో అక్రమ వలసల కంటే కూడా అమెరికాలోని చట్టబద్ధ వలసలే భారీగా తగ్గాయట. ఈ మేరకు అగ్రరాజ్య మేధో సంస్థ క్వాటో ఇన్స్టిట్యూట్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా H-1B వీసాల జారీలో భారీ తగ్గుదల నమోదైనట్లు తెలిపింది. ట్రంప్ అధికారంలోకి రాకముందు నుంచే అక్రమ వలసలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాలనలోనూ ఆ ట్రెండ్ కొనసాగింది. అయితే దీనికి భిన్నంగా చట్టబద్ధ వలసలు గతంలో పోలిస్తే భారీగా తగ్గాయి. అత్యధికంగా H-1B వీసాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. గత సంవత్సరంలో ఈ వీసాల జారీ 25% మేర తగ్గింది. ఇక $1,00,000 ఫీజు అమల్లోకి వచ్చిన తర్వాత H-1B వీసాల కోసం కంపెనీల నుంచి పిటిషన్లు ఏకంగా 87% తగ్గాయి. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో H-1B వీసాలు మరింతగా తగ్గొచ్చు అని సర్వే అంచనా వేసింది. సోషల్ మీడియా, వెట్టింగ్ తదితర ఆంక్షల కారణంగా విద్యార్థి వీసాలు కూడా 40% మేర తగ్గినట్లు సర్వే వెల్లడించింది.